హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా మనం ఒక్కసారి కానీ ఇలా బిర్యానీ చెయ్యాలి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఈ టైప్లో చేస్తే మాత్రం నచ్చని వాళ్ళు ఉంటే ఎవరు ఉండరండి, అంత బాగుంది ఈ బిర్యానీ అండి. ఈ విధంగా చేస్తే బయట ఎక్కడికి కూడా వెళ్ళి కిలో లైన్ పట్టి మరి తెచ్చుకునే అవసరమే ఉండదండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చాలా సింపుల్గా ఈ వీడియోను చూసి తయారు చేసుకోవచ్చు. ఎలా చేస్తే ఎంత మంచి రుచి వస్తుందో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. దాని గురించి నేను 1 కిలో ఆనియన్ తీసుకున్నా అండి. ఇవి ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలను ఏంటంటే శుభ్రంగా మీద ఉన్న పొట్టు అంతా ఒలిసేసి ఆ తర్వాత వీటిని ఈ టైప్లో కట్ చేసుకుంటూ ఈ ఏర్లు భాగంలో ఉండే ఈ కొంచెం చిన్న గడ్డ లాంటి దాన్ని కట్ చేసి తీసేసుకోవాలి. ఓకేనా. తీసేసిన తర్వాత ఈ ఉల్లిపాయలను మనం ఏం చేయాలంటే ఇలా కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. అంటే దీనికి మీకు 1 కిలో ఆనియన్ పడుతుందా అని మీకు డౌట్ రావచ్చండి. అంటే నేను దీనికి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నా కాబట్టి, అంటే దాదాపు ఒక 10-12 మందికి సరిపోయేంత ఈ బిర్యానీ తయారు చేస్తున్నాను. ఓకేనా. అందుకోసం అనేసి ఈ మోస్తాదులో మాత్రం ఉల్లిపాయలు కావాలండి. ఓకేనా. దాని గురించి ఈ 1 కిలో ఉల్లిపాయలను తీసుకునేసి కట్ చేసి ఒక ప్లేట్లో అయితే వేసేసేయాలి. ఓకేనా. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసిన తర్వాత వీటిని మనం ఏం చేయాలంటే కొంచెం విడదీసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకేనా. కొంచెం రెమ్మక విడదీసుకుంటే ఇవి వేగేటప్పుడు చాలా అంటే మంచి ఫ్రెష్గా వేగిపోతాయండి. ఇప్పుడు దీని గురించి బౌలు స్టవ్ మీద పెట్టేసి, అంటే నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. కట్టెల పొయ్యి మీద ఒక పెద్ద బౌల్ పెట్టేసి దాంట్లో కాస్త నూనె పోసి ఇప్పుడు ఈ విడదీసిన ఈ ఉల్లిపాయ రెమ్మలన్నింటినీ దాంట్లో వేసేసుకోవాలి. ఓకేనా. వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం ఇలా బాగా తిరిగేసుకుంటూ సన్న మంట మీదనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతగా వీటిని మనం వేగనిచ్చుకోవాలండి. కాకపోతే చూడండి, ఇవి మాడిపోకుండా చూసుకోవాలి. ఈ టైప్లో బాగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం బాగా ఫ్రై చేసుకునేసి ఇప్పుడు వీటిని ఒక జాలి లాంటి దాంతో ఇలా దేవేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ వడవనిచ్చుకుంటే బాగుంటుందండి. ఈ టైప్లో ప్లేట్లో వేసి కొంచెం ఆరబెట్టుకుంటే ఏంటంటే ఇవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. అందుకనేసి ఇప్పుడు ఆరబెట్టుకునేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. అంటే మనం రైస్ తయారు చేసుకోవడానికి బౌల్ తీసుకునేసి దాంట్లో నేను ఒక 2 కిలోలు రైస్ తీసుకున్నానండి. అది బాస్మతి రైసు, బిర్యానీ రైస్. ఓకేనా. ఇవి ఒక 2 కిలోలు తీసుకునేసి ఆ బౌల్లో వేసుకునేసి, కాకపోతే దీనికి తగినన్ని నీళ్లు పోసుకొని వీటిని కొంచెం 3కి 4 సార్లు అంటే బాగా 3-4 సార్లు బాగా కడగాలండి. అది కూడా ఎలా అంటే మనం అవి విరిగిపోయే విధంగా పిసకకుండా ఇలా మీదకించి అల్కగా అలా అనుకుంటూ 1కి 4 సార్లు నీళ్లు వంపేసుకుంటే ఏంటంటే ఇవి తెల్లగా నిగనిగలాడుతూ మంచి మల్లెపూ కలర్లో రైస్ వస్తుందండి. ఓకేనా. ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు పోసేసి దీన్ని ఒక 10 నిమిషాల సేపు అయితే పక్కన పెడదాం, కొంచెం నానబెట్టుకుందాం. ఇప్పుడు మరొక బౌల్ తీసుకునేసి దాంట్లో తెచ్చిన చికెన్ని దాంట్లో వేసుకోవాలండి. నేనైతే 2 కిలోలు చికెన్ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూను పసుపు కూడా వేసేసుకునేసి ఆ తర్వాత కారం అండి, అదొక 2 టేబుల్ స్పూన్లు వేసి ఇప్పుడు ఏం చేయాలంటే సగం టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకునేసి ఆ తర్వాత కొత్తిమీర కొంత, పుదీనా కొంత వేసుకునేసి ఆ తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఏం చేద్దామంటే కొంచెం అంటే దాదాపు కొద్దిగా 1 టేబుల్ స్పూన్ మనం ధనియాల పొడి వేసుకునేసి ఆ తర్వాత చికెన్ మసాలా అండి, ఇది 1 టేబుల్ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ కొంతవరకే దీంట్లో వేసుకోవాలండి. మిగిలిన రైస్లోకి మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పెరుగు వేసుకుందాం, అంటే ఒక చిన్న కప్పు వేసిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నిమ్మకాయని 1 కాయని 2 భాగాలుగా చేసుకునేసి సగం దబ్బ దీంట్లోకి పిండుకోవాలండి. ఓకేనా. అవి గింజలు తీసేసి సగం దబ్బ పిండుకునేసి ఒక 2-3 చెంచాలు ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమాన్ని
బాగా అంటే మొత్తంగా కలిసే విధంగా ప్రతి ఒక్క ముక్కకు కూడా మనం వేసినవి బాగా పట్టాలండి. ఆ టైపు పిసికి ఇప్పుడు ఇవి ఒక 3-4 పచ్చిమిరపకాయలు మెత్తగా దంచి కచ్చాపచ్చాగా దీంట్లో వేసానండి. దాన్ని కూడా ఇప్పుడు కలిపేసుకోవాలి. కలిపితే ఏంటంటే ఇది ఆ ఫ్లేవర్తోని చికెన్కి టేస్ట్ సూపర్గా ఉంటుందండి. అందుకోసం అనేసి ఆ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలిపేసి దీన్ని అయితే ఒక అరగంటకు తగ్గకుండా ఊరనిచ్చుకోవాలి. పక్కన పెట్టేసి ఇందాక ఆనియన్ ఫ్రై చేసిన బౌల్ ఉంది కదా, దాంట్లో కొంత నూనె ఉంటుంది కదా, ఆ నూనెలో ఇప్పుడు ఊరబెట్టిన చికెన్ని దాంట్లో వేసేసుకోవాలి. ఆయిల్ని కొంచెం వేడెక్కనిచ్చేసి ఆ ఊరబెట్టిన చికెన్ని దీంట్లో వేసేసి ఇప్పుడు ఇలా కొంచెం బాగా తిరగేసుకోవాలండి. ఈ విధంగా దీన్ని బాగా తిరిగేసి ఇప్పుడు ఏం చేయాలంటే మూత పెట్టి దాదాపు ఒక 8-10 నిమిషాల సేపు అయితే దీన్ని బాగా ఇలా ఫ్రై కానివ్వాలి. అప్పుడేమవుతుందంటే ఈ చికెన్లోకి నుంచి నీరు అన్నది బాగా రిలీజ్ అయ్యి మళ్ళీ ఆ నీరు పీల్చుకోవాలండి. ఆ టైపు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు మరొక పొయ్యి మీద నీళ్ళ బౌల్ పెట్టుకునేసి ఆ నీటిలో ఈ బిర్యానీకి సంబంధించిన ఈ చెక్క, లవంగ, ఆకు ఇవన్నింటిని వేసేసుకునేసి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీరను కూడా ఆ నీటిలో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఇందాక ఒక నిమ్మకాయని 2 భాగాలుగా చేసాం కదా, సగం దెబ్బ దీంట్లోకి పిండేసుకునేసి దాదాపు ఒక 2 చెంచాల వరకు ఆయిల్ వేసి సాల్ట్ వేసుకునేసి ఒక 2-3 పచ్చిమిరపకాయలని చీరి దాంట్లో వేసేసుకోవాలి. వేసి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఇలా నీటిని మరగనివ్వాలండి. మరిగిన తర్వాత ఇందాక కడిగి రెడీ చేసి పెట్టుకున్న ఈ బియ్యం ఏదైతే ఉన్నాయో ఒక 10 నిమిషాల సేపు నానబెట్టాం కదా, ఆ రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఆ బియ్యాన్ని వేసిన తర్వాత కొంచెం అలా కలిపేసుకుంటే అడుగున అతుక్కోకుండా ఉంటుందండి. ఖచ్చితం కలపాలి. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కూడా ఒక 6-8 నిమిషాలు ఇలా ఉడకనివ్వాలండి. అంత మందం ఉడికితే ఏమవుతుందంటే ఇది దాదాపు ఒక 75% ఈ రైస్ అన్నది ఉడికిపోద్ది. అంతకు మించి ఉడకకూడదండి. ఓకేనా? అంతకు తగ్గినా కూడా గింజగా ఉంటుంది. కనీసం అంటే ఇట్లా అనంగానే ఇట్లా కొంచెం అంత నలగాలండి. మరీ మెత్తగా నలగకూడదు, మరీ గింజగా కూడా ఉండకూడదు. ఆ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నీటిలోకించి ఈ రైస్ అన్నది దేవేసుకునేసి ఈలోపు మనం చికెన్ రెడీ చేసి పెట్టున్నాం కదండి, ఈ కర్రీ టైప్లో చూడండి ముక్క ఇలా అనగానే అలా ఊసొస్తుంది. ఆ టైప్లో మనం ఈ చికెన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ రెడీ చేసిన దాంట్లో ఇప్పుడు మీదకించి లేయర్ టైప్లో ఈ రైస్ని అందులో వేసుకోవాలి. అంటే 75% మనం దీన్ని ఉడికించాం కదా ఈ అన్నాన్ని, ఈ అన్నం మీదకించి మొత్తం ఇలా పరిసేసుకోవాలండి. అంటే నీటిని ఆ జాలిగంటితోనే అలా కిందకి వంచేసుకోవాలి. నీటితో సహా మాత్రం వేయకూడదండి. ఇప్పుడు మీదకించి ఇందాక మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని చల్లేసుకొని కొత్తిమీర, పుదీనా వీటిని కూడా అలా చల్లేసుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం అంతా నెయ్యి కూడా వేసుకుందామండి. ఈ నెయ్యి కూడా వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మరొక 2 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. అందుకోసం ఏంటంటే ఏదైనా ఒక బరువు పాటిది దాని మీద పెడితే ఏంటంటే ఈ ఆవిరి అన్నది బయటికి వెళ్ళిపోకుండా ఉంటుంది. అందుకోసం అనేది బరువు పెట్టుకుంటే ఆ కొద్దిగా కూడా ఇందాక 75% ఉడికింది కదా రైసు, ఇప్పుడు 100% ఉడికిపోతుందండి. ఈ అడుగును కూడా మాడకుండా నీట్గా వస్తుందండి. ఓకేనా? కాకపోతే ఏంటంటే ఈ బరువు పెట్టి మనం చేసినప్పుడు కింద మంట ఆపేసేయాలండి. ఈ కట్టెల పొయ్యి కాబట్టి ఉన్న నిప్పులతోనే సరిపోతుంది, మంట మాత్రం ఉంచకూడదు. ఓకేనా? చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బిర్యానీ. ఈ టైప్లో చేయాలే కానీ బయటికి ఎందుకు వెళ్తారండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లు చేసినా సేమ్ ఈ కొలతలతో ఈ టైప్లో చేయండి. ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. దీంట్లోకి వేరే కూరతో పనే లేదండి. ఓకేనా? అంత బాగుంది ఈ చికెన్ దమ్ బిర్యానీ. ఈ విధంగా చేస్తే నచ్చని వాళ్ళంటూ ఎవరో ఉండరండి. ఇంటికి చుట్టాలు అలా వచ్చినప్పుడు మాత్రం ఈ టైప్లో ఖచ్చితంగా చేయండి. వాళ్ళు మెచ్చుకోకుండా ఉండరండి. అంత బాగుంది.